బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డిసెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏడాది పాలన నిరసనలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామోజీ మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయలేక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పై ప్రజా కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తమ ఓటు ద్వారా శిక్షిస్తారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఎరువుల సబ్సిడీ, రైతు బంధు, పంటకు మద్దతు ధర, మరుగుదొడ్ల నిర్మాణం, బస్తీ దవాఖానా లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు స్థానిక సంస్థలకు నిధులు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో దేవరకద్ర అసెంబ్లీ ఇన్ఛార్జి కొండా ప్రశాంత్ రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగలు ఏదైతే చేసుకుంటారో అది ఎందుకు చేసుకుంటారో, దానికి ధనం ఎందుకు ప్రజల సొమ్ము వేస్ట్ చేస్తారో అర్థమైతలేదు. ఇటువంటి ఎన్నో లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. దయచేసి మీరు ప్రజలకు మంచి చేసే పాలన చేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఏం చేయలేదని చెప్పి తెలియజేస్తూ, మాకు సమయపాలన అందుకొరకు దయచేసి మీరందరూ కూడా రేపు స్థానిక ఎలక్షన్లలో అందరూ ఇందాక అన్న చెప్పినట్లు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, మున్సిపల్ కౌన్సిల్గా పెద్ద ఎత్తున మనమందరం పాల్గొంటే ఖచ్చితంగా ప్రజలు మన వైపే చూస్తున్నారు. ప్రజలు మనల్ని ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ విధంగా వర్క్ చేసి ప్రజల మన్నలందరూ పొంది మనం కూడా పార్టీ వస్తే అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ప్రతి ఒక్క దళితుని కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ ఒక్క ఊర్లో ఏ ఒక్క దళిత సోదరికి కూడా 12 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డిని ఏదన్నా ఒక దళిత వాడలకు కొమ్మంటే పోతే అక్కడ ఆ దళితులు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఒకసారి మనందరూ కూడా తెలుసు కనుక నేను ఈ నియోజకవర్గం